సో, ఈరోజు జరిగే ఆర్ఆర్ వర్సెస్ జీటీ మ్యాచ్‌లో టాప్ 3 ప్లేయర్స్ టు వాచ్ అయితే చూద్దాం. ద ఫస్ట్ పర్సన్ వచ్చేసి వైభవ్ సూర్యవంశీ. మనందరికీ తెలిసిందే వైభవ్ సూర్యవంశీ ఎట్లయితే ఆడతాడో, ఎట్లయితే సిక్సెస్ కొడతాడో, ఫస్ట్ బాల్‌కే ఇంటర్నేషనల్ ప్లేయర్స్‌ని ఎట్లయితే సిక్సెస్ కొడతాడో. సో, డెఫినెట్‌లీ పవర్ ప్లేలో అయితే మంచిగా ఆడతాడనిపిస్తుంది ఈరోజు. సో, ద సెకండ్ ప్లేయర్ వచ్చేసి కగిసో రబాడ. కగిసో రబాడ మొత్తం 16 వికెట్స్ తీసుకున్నాడు ఈ సీజన్‌లో. అండ్ దాంట్లో 11 వికెట్స్ మనకి పవర్ ప్లేలోనే వచ్చాయి. సో, మనకు అర్థమవుతుంది పవర్ ప్లేలో ఎంత మంచిగా బౌలింగ్ ఏస్తాడని చెప్పేసి. సో, డెఫినెట్‌లీ వాచ్ ఔట్ ప్లేయర్. అండ్ అలానే రియాన్ పరాగ్. మీరందరికి అనిపించొచ్చు రియాన్ పరాగ్ ఏంటి అని. బట్ నాకెందుకో ఈ మ్యాచ్‌లో రియాన్ పరాగ్ ఆడతాడనిపిస్తుంది. బట్ తనకైతే రషీద్ ఖాన్ నుంచైతే కొంచెం ఉంది. ఎందుకంటే రషీద్ ఖాన్ స్పిన్ నుంచైతే 90 స్ట్రైక్ రేటే ఉంది తనకి ముందు ఫార్మ్ చూసుకుంటే. సో, ఆ టాక్టిక్ ఎలా వాడతాడు, లేదంటే ఎలా మనకి ఆడతాడు అనేది, రషీద్ ఖాన్ ఎలా ఎదుర్కొంటాడు అనేది ఒక మంచి సవాల్‌గా అయితే మారబోతుంది. సో, అండ్ నాట్ టు మెన్షన్ వన్ కీ మెన్షన్ ప్లేయర్ అయితే జేసన్ హోల్డర్. రీసెంట్ ఫార్మ్‌లో చూస్తే అద్భుతంగా వికెట్లు తీస్తున్నాడు. రీసెంట్ ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో అయినా సరే, పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో జరిగినా సరే మంచి వికెట్స్ అయితే తీస్తున్నాడు. సో, ఈ మ్యాచ్‌లో కూడా వికెట్స్ తీస్తాడనిపిస్తుంది. సో, యాహ్! దీస్ ఆర్ మై టాప్ 3 ప్లేయర్స్ టు వాచ్ టుడే. అండ్ అలానే స్పెషల్ మెన్షన్ జేసన్ హోల్డర్. మీకేమనిపిస్తుంది? కామెంట్ అయితే చేయండి.